నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే వీపీఆర్ అమృతధారతో వందలాది గ్రామాల దాహార్తి తీరుస్తున్నారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందించి ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. వీపీఆర్ దంపతులు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజల్లో నిలుస్తున్నారు. నేడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సంసిద్ధులయ్యారు. జిల్లాలో కంటి సమస్యలతో బాధపడే వారికి వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీపీఆర్ నేత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేటి ఉదయం ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామం నుంచి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. జిల్లాలోని ప్రతి గ్రామానికి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు ఇవ్వనున్నారు. ప్రజల సంక్షేమాభివృద్ధి కోసం వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా కార్యక్రమాలు నిర్వహించిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దంపతులు ప్రజల కంటి వైద్యానికి సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకు వీపీఆర్ నేత్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి తనకు ఎంతో ఇష్టమైన ఉదయగిరి ప్రాంతం నుంచే ప్రారంభించనున్నారు. వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వీపీఆర్ అమృతధార అన్న పేరుతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 170 వాటర్ ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మెట్ట ప్రాంత దాహార్తిని తీర్చి వారి జీవన్మరణ సమస్యకు కృషి చేశారు. వీపీఆర్ విద్య ద్వారా పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఉచితంగా పరీక్షలు, అద్దాలు పంపిణీ. వీపీఆర్ నేత్ర కార్యక్రమం కోసం ప్రత్యేకంగా అన్ని వైద్య పరికరాలతో కూడిన ప్రత్యేక బస్సును తయారు చేయించారు. బస్సులో ఏఆర్ మెషిన్, విజన్ ఎల్ఈడి చార్ట్, ట్రయల్ బాక్స్, లెన్సోమీటర్, గ్రేనింగ్ మెషిన్, 15 రకాల బ్రాండెడ్ ఫ్రేమ్స్, బ్రాండెడ్ లెన్సులు కట్ చేసే కటింగ్ మిషన్ వంటివి ఉంటాయి. వీటన్నిటికీ విభాగాల వారీగా వైద్య నిపుణులు నిరంతరం ప్రజలను పరీక్షిస్తుంటారు. వీపీఆర్ నేత్ర బస్సులో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే ప్రజలకు అన్నీ ఉచితంగా అందించనున్నారు. పార్లమెంట్లోని అన్ని గ్రామాల్లో ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్న వీపీఆర్ నేత్ర కార్యక్రమం దశల వారీగా నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు విస్తరించనుంది. వరికుంటపాడు మండలంలో ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మరో మండలానికి విస్తరించేలా వీపీఆర్ ఫౌండేషన్ సిబ్బంది ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఇబ్బందులు తొలగించాలన్న సంకల్పంతో ముందుకు సాగనున్నారు. ముందుకు ప్రకటించి ప్రతి గ్రామానికి వెళ్లి కంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు. ఎన్నికల సమయంలో వీపీఆర్ ఇచ్చిన హామీల్లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.